మంచి చెవులను శ్రద్ధగా ఆలకించగల హృదయమును పాటించగల నిర్ణయం తీసుకునే ఆత్మను బిడ్డకు దయచేయడం. ఈ ఆత్మ నాలో ఉంచమని నా తండ్రి, పరిశుద్ధాత్మదేవా నా తండ్రి ప్రభు మీరే ఉండి నా తండ్రి మాట్లాడమని నగడి యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శోధనకి గురి అవుతున్నాం. శోధింపబడిన ప్రజలు ఎవరు లేరు. శోధనలో ఎందుకు అలా ఉన్నావు, ఏంటి అనారోగ్యము అంటే శోధన ఒకటే శోధన. మా ఇంట్లో మా కుటుంబంలో ఒకటే శోధన అంటారు. ఎన్ని శోధనలు వస్తున్నాయో దుష్టుడు వచ్చి శోధిస్తూ ఉన్నాడని మనం చెప్తూ ఉంటాం. అనారోగ్యం గురించి, భయంకరం గురించి, ఏదైనా నష్టపోయినా బాగోలేదు, శోధనలమ్మా ఒకటే శోధనలమ్మా అన్న మాటలు మనం వింటా ఉంటాం. అసలు ఈ శోధనలు ఎలా జయించాలి, ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి, శోధనలు రాకుండా ఎలా ఉండాలి, అసలు శోధన అందరికీ వస్తాయా అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. నిజంగా ఈ శోధన అనేది ఈ భూమి మీద చాలా మందికి విశ్వాసం ఏంటంటే క్రైస్తవులకే ఉంటాయి. చాలా కొంతమంది అంటారు క్రైస్తవులు దేవుడు నమ్మిన వారికి శోధనలు ఎక్కువ అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం బాప్తిసం తీసుకున్న తర్వాత కంపల్సరిగా సాతాను శోధిస్తాడు, అది వేరు. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి శోధన అనేది మాత్రం ఉంటది. శోధన లేని వారు ఎవ్వరూ లేరు. కానీ ఈ శోధన జయించిన వారు ఎవరు లేరు. శోధన ఇంతవరకు దాన్ని జయించిన వారు ఎవరు లేరు. ఒకే ఒక వ్యక్తి శోధన జయించారు, అది మన యేసయ్య. జయించి మీరు కూడా ఇలా చేస్తే శోధన జయించగలుగుతారని చెప్పి ఒక మార్గాన్ని మనకి దేవుడు చూపించాడు. కాబట్టి శోధన అనేది నీకు గాని నాకు గాని తప్పదు. ప్రతి ఒక్కరికి శోధన ఉంటది. ఈ శోధన ఎవరు పెడతారంటే మన దేవుడు మాత్రం పెట్టడు. శోధనలు ఎవరిస్తారు? మన దేవుడు పెట్టడు. సాతాను శోధన తీసుకొస్తాడు, మన దేవుడు పరిశోధిస్తాడు, ఆయన పరిశీలిస్తాడు. యోబు గురించి తెలుసు కదా, సాతాన్ని వచ్చి యోబుని శోధించాలనుకున్నప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఏం పర్మిషన్? అక్కడ దేవుడు తన భక్తుడిని అబ్జర్వ్ చేస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఈ సాతానికి యోబు నా భక్తుడు లోబడిపోతాడా, విశ్వాసంతో నిలబడతాడా? పర్మిషన్ మాత్రమే ఇస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఎవరండి? మన దేవుడు. ఆయన శోధించే దేవుడు కాదు, ఆయన కీడు తీసుకొచ్చే దేవుడు కానే కాదు. శోధన వచ్చేది ఒక సాతాను వల్లే, సైతాను వల్లే. ఈ శోధన ఎందుకు వస్తుంది, ఎలా జయించాలి అంటే ఈ శోధన మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే కొంతమంది శోధనలకి, బాధలకి, కష్టాలకి, అనారోగ్యానికి ఎంతో మంది బలైపోతూ ఉంటారు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. మనుషులకు కలుగు శోధన కంటిన్యూ కొంచెం. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. చాలు. ఎంత ఇస్తాడండి? మనము తట్టుకోగలిగిన శోధనే దేవుడు అనుమతిస్తాడు సాతాను దగ్గర నుంచి. ఆ శోధన కూడా మనం తట్టుకోగలిగినంతే, మనం చచ్చిపోయేంత శోధన మాత్రం మనకి పెట్టడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ఈ రోజు మీరు భయపడద్దు. ఏది మనల్ని ఏం చేయలేదు. ఏ అనారోగ్యం వచ్చినా అసలు మనల్ని మరణాన్ని దాకా తీసుకువెళ్ళలేదు. మనల్ని ఎంతమంది మోసం చేసినా మనల్ని పూర్తిగా పాడు చేయలేరు. అది కొంత శోధన మనకే. ఆ శోధన వచ్చినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, తాళపు మనం గదిలో ఉన్నాం, భద్రంగా ఉన్నాం, మన చుట్టూ దేవదూతలు ఉన్నాయి. సాతాను వచ్చి తాళం వేసి ఉన్న గదిలో, ఈ గదిలో మనం చక్కగా భద్రంగా ఉంటే ఆ రంధ్రములో నుంచి, ఆ గడి తీసే రంధ్రం ఉంది కదా, తాళం వేసే రంధ్రం, ఆ రంధ్రములో నుంచి సాతాను మనల్ని చూస్తానికి, మనల్ని చూసి శోధించడానికి ప్రయత్నిస్తాడు. అంతవరకే మనం పర్మిషన్ ఇవ్వాలి గాని ఆ తలుపు తీసి రా అని చెప్పి సాతాను మన జీవితంలోని మనము ఆహ్వానించకూడదు. సాతాను శోధనకి మనం లోబడిపోకూడదు, లొంగిపోకూడదు, దానితో సహవాసం చేయకూడదు, దానితోనే మనం ఉండకూడదు, దాన్ని ఆహ్వానించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శోధన జయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాకు కష్టం వచ్చేసింది, బాధ వచ్చేసింది అని పరిస్థితుల్లో పడిపోయే వాళ్ళు
దిగులు పడిపోయే వాళ్ళు, దేవుని వదిలేసేవారు, అవిశ్వాసం వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకి తగిన శోధన, మనం పడగల కష్టమే దేవుడు మనకు ఇస్తాడు. కానీ ఆ కష్టము కొంతసేపే. పరీక్ష లేని జీవితం ఉండనే ఉండదు. పిల్లలు స్కూల్ పంపిస్తారు, స్కూల్ పంపించిన ప్రతి సంవత్సరం టెస్ట్ అంటారు కదా. ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం ఒకసారి ఉండిద్ది ఆ టెస్ట్. స్కూల్లో జాయిన్ అయిన కాడి నుంచి ఒక సబ్జెక్ట్ చెబుతారండి. 5-6 సబ్జెక్టులు ఉంటాయి తెలుసా. సైన్స్ అని, సోషల్ అని, లెక్కలని, మ్యాథ్స్ అని, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇంగ్లీషు, హిందీ. మీరు అనుకుంటారు పరీక్షలు లాస్ట్ లో రాసి పరీక్షలు, ఆ పరీక్షలు పాస్ అయిపోతే మళ్ళీ ఇంకో క్లాస్కి వెళ్ళొచ్చని. కాదు, ఆ పెద్ద పరీక్షలకు వెళ్తానికి మధ్యలో యూనిట్ టెస్టులు, వారానికి ఒక టెస్ట్, నెలకు ఒక టెస్ట్, ఇవన్నీ కలిపి మళ్ళీ 3 నెలలకు ఒక టెస్ట్, మళ్ళీ 6 నెలలకు ఒక టెస్ట్, 6 ఇవన్నీ కలిపి మళ్ళీ సంవత్సరానికి ఒక టెస్ట్. ప్రతి దానికి ఆ టెస్ట్ పాస్ అవ్వాలి. అబ్బాయి ఆ ఎగ్జామ్ రాస్తేనే, అది పాస్ అయితేనే వాళ్ళు మళ్ళీ ఇంకో దానికి గొప్పగా దీవించబడతారు. ఎవరైతే శోధన జయిస్తారో, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో, ఈ శోధనను ఎవరైతే జయిస్తారో వారు జీవ కిరీటము పొందుకుందరు. ఎవరైతే ఈ పెట్టిన టెస్ట్ లో, పరీక్షలో పాస్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ క్లాస్ కు వెళ్లి గొప్ప స్థానాన్ని పొందుకుంటారు. మీరు ఆ శోధనలో ఫెయిల్ అయిపోయి సాతానికి లొంగిపోతే, అపనమ్మకంలో ఉంటే, నేను చచ్చిపోతాను, నాకు ఈ రోగం ఇంతే, నేను పాడైపోతాను, నా దుస్థితి ఇంతే, నా స్థితి ఇంతే, నేనేం చేయలేను, నేను ఇంతేను అని మీరు అనుకుని అవకాశము, ఆ అపనమ్మకము, ఆ నిరుత్సాహంతో మన జీవితంలో ఉండకూడదు. శోధన ఒక భాగము కానీ ఉంటుంది, దాన్ని మనము నెగ్గాలి. ఈ శోధనను మనం నెగ్గాలి. యోబు చచ్చిపోయే పరిస్థితిలో కూడా రోగం వచ్చినా, కుష్టు వచ్చినా, దురద వచ్చినా, ఒంటి నిండా కురుపులున్నా దేవుణ్ణి వదలలేదు. నాకు ఆపరేషన్ జరిగింది, పిల్లలు లేరు, ఇంకా నాకు 4 గంటలు ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డ చాలా ప్రమాదం అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆ ట్యూబ్ తీసేస్తే పిల్లలు పుట్టడం కూడా కష్టమే అన్నారు. ఆ కన్నీరు కారుస్తూ కూడా నేను సాతానుతో పోరాడానండి. నేను సిగ్గుపడతాను అనుకున్నావేమో, నా దేవుడిని నేను దూషిస్తాను అనుకున్నావేమో, ఎలా అయినా నా దేవుడు నాకు బిడ్డలు పుట్టించగలడు అనుకున్నా. పెళ్ళైన 3 సంవత్సరాలకి నా దేవుడు ఎలా అయినా నాకు ఆ విశ్వాసం, పుట్టించకపోయినా పర్వాలేదు, నా దేవుడిని మాత్రం నేను వదలను అని సవాల్ చేశారు సాతానుతో. సాతానికి అవకాశం ఇవ్వలే, కానీ మన ఆస్తిని నెరవేర్చేవాడు మన దేవుడే ఉన్నాడు. సాతానుతో సవాల్ చేస్తున్నాను, కానీ దేవుడి దగ్గర మాత్రం దీనుడై మొరపెడుతున్నా. అవకాశం ఇవ్వలేదు. నేను పడైపోతానని, నేను చచ్చిపోతానని, నాకు ఇలాంటి వాడని, అలాంటి వాడని, ఈ స్థితి అని, అగతని ఐ డిడ్ నాట్ గివ్. సాతాను నన్ను బట్టి, నా పరిస్థితిని బట్టి అతిశయించే అవకాశము నేను ఇవ్వలేదు. ధైర్యంతో నిలబడాలి. అదే ఈ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, నువ్వు వాక్యం చెప్తా ఉంటావు, నువ్వు నడిపిస్తావు, పాస్టర్ నీకు ఎందుకు ఈ స్థితి, ఎంతమంది ఎన్నన్నా, నువ్వు ప్రతి వారం చర్చికి వెళ్తావు కదా, ఎంతమంది ఎన్నన్నా, ధైర్యంతో ఇవ్వకపోయినా సాతాను కోరలు దాని తల పగలు కొట్టేటట్టుగా మన సమాధానం సాతాన్ని ఎవరు తరిమేసం వల్ల తనంతకదే పరిగెత్తుకు వెళ్ళిపోతుందంట. దేవస్థానం హల్లెలూయా. దుష్టుడు నీ దగ్గర వండుకోకుండా పరిగెత్తుకు వెళ్ళిపోతాడంట. దేవస్థానం హల్లెలూయా. కాబట్టి శోధన మనము జయించగల శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి పెట్టాడు. అందుకే ఈ శక్తి సామర్థ్యాలు ఎలా వస్తాయి ఏంటి అని కూడా మీకు ముందు చెప్తూ ఉంటా. అయితే ఈ శోధనను జయించడానికి ఎలా ఉంటదంటే, శోధన ఎందుకు అందరూ పడిపోతారంటే, దక్షిణ మెక్సికోలో ఒక గుహ ఉందంట. ఒక గుహ, ఆ గుహ చాలా అందంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, దేవుని స్తోత్రం, రకరకాల పువ్వులతో, పుష్పాలతో, మంచి జంతువులు, మంచి చెట్లు, అసలు ఆ వాతావరణంలో ఎంతో అందంగా ఉంటుందంట. రకరకాల జలాశయాలు, నీళ్లు పారుతూ, సెలయేర్లతో ఆ ప్రాంతాన్ని చూడాలని, దాంట్లోకి వెళ్లిపోవాలని, అక్కడ ఉండాలని, గడపాలని ఎంతో మంది అనుకుంటారు. ఏమిటంటే అక్కడికి ఆ జలాశయాల నుంచి కొన్ని ఎన్నో చిన్న చిన్న నదులుగా ఉండి అసలు ఎంతో సుందరంగా ఉంటుందండి ఆ ప్రాంతం. కానీ ఆ ప్రాంతంలోనికి వెళ్తే ప్రమాదం ఏమిటి అంటే, అక్కడ ఉండే గాలి, ఆ గాలిని పీలిస్తే చచ్చిపోతారంట. సాతాను కూడా మనల్ని ఎలా చేస్తుందంటే కవ్విస్తుంది, మన కళ్ళకి ఆనందంగా, అందంగా కనపడేట్టుగా ఉంటది.
దానిలోనికి వెళ్తే అది అపాయం, అది ప్రమాదం, మనల్ని చంపేస్తుంది అనమాట, మన ప్రాణాలనే తీస్తుంది. శోధన అంత భయంకరంగా దేవుడు ఆ సాధన మన ముందు పెడుతుంది. అంత భయంకరమైన పరీక్ష కూడా దేవుడు మనకు అనుమతిస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎలా తప్పించుకోవాలి, ఈ శోధనని ఎలా నెగ్గాలి, ఆర్థికంగా గాని, అనారోగ్యంగా గాని, పరిస్థితుల ప్రకారంగా గాని, కుటుంబ ప్రకారంగా, వ్యక్తిగతంగా ఎలా మనం ఈ శోధన నెగ్గాలి, ఏం చేయాలి, ఎందుకు ఎన్ని రకాలుగా ఉంటది ఈ శోధన, యేసయ్య ఎలా నెగ్గాడు, యేసయ్యే మనకి మాదిరి. మీరు ఎవరిని మాదిరి తీసుకోవద్దు, నన్ను తీసుకోవద్దు, ఇంకొక వ్యక్తిని తీసుకోవద్దు, ఇంకొకటి కాదు. యేసయ్య ఎలా జయించాడు శోధనని. యేసయ్య మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే 1వ వచనంలో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే 40 రోజులు ఉపవాసం ఉండడానికి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. యేసయ్యకి ఇంకొక పేరు కడపటి ఆదాము. మొదటి ఆదాము ఎక్కడున్నాడు? ఏదో తోటలో ఉన్నాడు. ఆ తోట ఎవరు నిర్మించారు? యేసయ్య నిర్మించాడు. మంచి తోట. నాకు తోటలు అంటే చాలా మందికి ఇష్టం కదా, గార్డెనింగ్ అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉంటది. పూలు, చెట్లు, కూరగాయల మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు మన ఇంటి ముందు పెంచుకోవాలని ఎంతో ఆశపడతాం. మనం చేసే గార్డెనే ఎంతో ఇష్టపడతాం. దేవుడు నిర్మించిన తోట అంటే ఇంకెంత అందంగా ఉంటదండి, చాలా అందంగా ఉంటది, ఎంతో అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ అందమైన తోటలో తీసుకెళ్లి ఆదాము అవ్వని దేవుడు పెట్టాడు, సృష్టించి తన చేతులతో సృష్టించిన తర్వాత. అయితే ఆదాముని అక్కడ వచ్చి శోధన వచ్చినప్పుడు, పాము రూపంలో సాతాను వచ్చి శోధించినప్పుడు దేవుని స్తోత్రం ఓడిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు ఆదాము. అదే శోధన ఇక్కడ యేసు ప్రభువుకు మళ్ళీ సాతాను వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసయ్య జయించాడు. మొదటి ఆదాము ఫెయిల్ అయిపోయాడు, శోధనకి తట్టుకోలేక ఆ యోదోను తోటలో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఆదాముకు వచ్చేసింది. దేవుడు నిర్మించిన ఆ మంచి తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు ఆదాము. కానీ అలాంటి పరిస్థితి మనకి రాకూడదని చెప్పే దేవుడు ఒక మాదిరి, ప్రతి విషయంలోనూ ఒక మాదిరి. దేవుడిని శోధించడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. యేసయ్య 100% మనిషి, 100% దేవుడు. ఆయన శిలువ మీద మరణించాడు, దాహం అన్నాడు. అదే విధంగా దాహం ఉన్న వాళ్ళకి నా జీవజలపు మాట చాలు నువ్వు బ్రతకటానికి అని చెప్పాడు దేవుడు. నీ కడుపులో నుంచి జీవ జల నదులు పుడతాయని దేవుడు చెప్పాడు. తెలుస్తుందా? హల్లెలూయా. ఎంతో మందికి దాహాన్ని ఇచ్చాడు. కాబట్టి మనిషిగాను ఆయన ఉన్నాడు, దేవుడిగా గాను ఆయన ఉన్నాడు. కాబట్టి యేసయ్య మనిషిగా, పరిపూర్ణమైన మనిషిగా ఉన్నప్పుడు, మనలాగే బాప్తిసం తీసుకుని ఉన్నప్పుడు, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 40 రోజుల తర్వాత ఉపవాసంలో ఉన్నప్పుడు కూడా శోధనలు వస్తా ఉంటాయి. ఎంతసేపు సాతానికి మనం డిస్టర్బ్ చేయటమే మనం చేయాల్సిన పని. సాతాను యొక్క ధ్యేయం ఏంటి అంటే, దాని గోల్ ఏంటంటే మంచిగా ఉన్న మనల్ని చెడగొట్టడం, చదువుకునే వాళ్ళని చెడగొట్టడం, ప్రార్థించే వాళ్ళని చెడగొట్టడం, పని చేసుకునే వాళ్ళని చెడగొట్టడం, భార్యాభర్తల్ని చెడగొట్టడం, బిడ్డల్ని చెడగొట్టడం, మన పనులను చెడగొట్టడం, మన ప్రశాంతతను చెడగొట్టడమే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని చిత్తాన్ని మనల్ని నెరవేర్చుకోకుండా, ఆయన సంకల్పం ఏ సంకల్పం చొప్పున మనల్ని ఈ భూమి మీద పుట్టించాడో ఆ పని మనల్ని చేయనివ్వకోకుండా చెడగొట్టడమే సాతాను యొక్క పని. దానికోసం ఎన్నో శోధనలు తీసుకొని వస్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఏమైందంటే యేసయ్య ఏ విధంగా శోధించబడ్డాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని. ఎవరొచ్చారండి? శోధకుడు. సాతాన్ని శోధకుడు అనొచ్చు, సైతాన్ అనొచ్చు, అపవాది అనొచ్చు, దుష్టుడు అనొచ్చు. అది అన్ని రకాల, అన్ని రూపాల్లో, ఎలాంటి వేషంలో వస్తాడు సాతాను. నేను సాతాను అని చెప్పి తెల్లబట్టలు వేసుకుని పళ్ళు పెద్దగా ఉండి కనపడటం మనకి. సాతాను ఎవరిలో ఉండిద్దండి? సాతాను మనిషి రూపంలో వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషి రూపంలో మనిషిలో ఉండిద్ది, మనిషిలోనికి వచ్చేసిద్ది. దేవుని స్తోత్రం. మా వ్యక్తుల ద్వారా మాట్లాడిద్ది అనమాట. ఇప్పుడు శోధకుడు వచ్చేసాడు, డైరెక్ట్ గా వచ్చేసి మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు మనతో సాతాను మాట్లాడుతూ ఉండింది.
ఎందుకు ఒంటరిగా ఉన్నావు, పక్కకే లేదని చేయొచ్చు కదా, ఆ అమ్మాయితో మాట్లాడు, ఫోన్ తీసుకుని అలా ఫోన్ చెయ్యి. ఇవన్నీ తలంపులు, సాతాను తలంపులు, కొన్ని చెడ్డ తలంపులు అనమాట. ఖాళీగా నిన్ను చెడగొట్టడానికే దాని పని అనమాట. సోదరుడు వచ్చాడు యేసయ్య దగ్గరికి, వచ్చేసి నువ్వు దేవుని కుమారుడు అయితే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉంటే ఆకలి వేస్తుందా లేదా? వేస్తుంది. ఏ శోధన అయితే ఆదాముకు వచ్చిందో అదే శోధన యేసయ్య కూడా ఇక్కడ వచ్చింది. ఆకలితో ఉన్నప్పుడు అలమటిస్తూ ఉంటాం. ఏది పెట్టినా యాకోబు కొడుకు యేసేపు ఏం చేశాడు, ఆకలికి ఉండలేక చిక్కుడుకాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు. యాకోబుకి ఇచ్చేసాడు, ఇస్సాకు కొడుకు. అవునా కదా? దేవుని స్తోత్రం. ఆకలికి తట్టుకోలేం. అక్కడేముంది, ఆదాముతో సాతాను వచ్చి శోధన ఎన్ని రకాలుగా ఉంటుందంటే చెప్తాను చూడండి. ముందు శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపు దమము. అంటే ఫస్ట్ శరీరానికి సంబంధించింది, రెండోది కళ్ళకి సంబంధించింది, మూడోది మన యొక్క మాటలు, గర్వము, బడాయి, అలాంటి దాన్ని హుందాతనాన్ని బట్టి అదనమాట 3. ఈ మూడింటికి మనం ఎవరైనా లొంగిపోతాం. పాము వచ్చి సాతాను వచ్చి ఆదాముతో ఏముందంటే, ఆ పండు చాలా ఉందండి, నీకు ఆహారానికి పనికొస్తుంది, తినొచ్చు అని చెప్తుంది అనమాట. అదేంటది? శరీరాశ. ఆ పండు చాలా అందంగా ఉంది, అదేంటది? నేత్రాశ. ఆ పండు తింటే జ్ఞానం కలుగుతుంది నీకు, అదేంటి? జీవపు దము. 3 శోధనలే. నీ జీవితంలో అయినా 3 శోధనలు రకాలు, 3 రకాల శోధనలు వస్తాయి. నా జీవితంలో అయినా 3 రకాల శోధనలు వస్తాయి. ఈ 3 రకాల శోధనలే, వీటికే మనం పడిపోతాం. ఇంకో శోధన మనకి అసలు లేనే లేదు. యేసయ్య దగ్గరకు వచ్చి, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఏమంటారు? ఈ రొట్టె తిను. రొట్టెని తీసుకొస్తానమాట. దేవస్థుతులు హల్లెలూయా. ఎంతో సహాయం చేస్తున్నట్టుగా ఉపవాసం ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి బిర్యానీలు ఇస్తారు తినమని చెప్పి. మామూలుగా ముద్ద కూడా అన్నం పెట్టరు. అవునా కదా? ఉపవాసం ఉన్న రోజే తీసుకొచ్చి బిర్యానీలు ఇస్తారు. ప్రేమ. సాతాను చేసే పని అనమాట. అతను సాతాను చెప్పి అతను కొట్ట మాకు, సాతాను చేయించే. అప్పుడు అంటాడు దేవుడు ఏమని, దేవుడి స్తోత్రం, ఎలా చేయించాడు? యేసు ప్రభు మాట ఏమని, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుడు నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. సాతానా, ఈ రొట్టె తిని, నీవిచ్చిన రొట్టె తిని నేను బ్రతుకుతాను అనుకున్నావా? కాదు. ఒక్కటే తీర్మానం తీసుకోవాలి. ఎవరంటే, ఎలా యేసయ్య ఎదురు చెప్పగలిగాడు? ఆత్మ ఖడ్గాన్ని వాడాడు. దేవుడు వాక్యముతే సాతాన్ని కొట్టాలి. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే ఒక్కసారి ఈ మాట ఉండింది. 8వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభు ఏ వాక్యంతో సాతాను సమాధానం చెప్పాడు? ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలనను నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. అది అక్కడ ఉందా లేదా? ఆహారం వల్ల మాత్రం కాకుండా యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల జీవిస్తాడని తెలియదా నీకు అని యేసయ్య సాతానుతో చెబుతాడు. అది నేను బ్రతికితే బ్రతుకుతా, చచ్చిపోయినా కూడా పర్వాలేదు, దేవునికి స్తోత్రం, దేవుని మాట వల్ల నేను జీవిస్తాను అని చెప్పి సమాధానం సాతానికి వాక్యముతో. వాక్యం ఏంటి? ఖడ్గమై ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగిస్తా అన్నమాట. సాతానికి మనకన్నా ఎక్కువగా బైబిల్ తెలుసు, మనకన్నా ఎక్కువగా వచనాలు రెఫరెన్సులు తెలుసు. కాబట్టి ఎక్కడ కొట్టాలో, ఏ విధంగా మనం పడగొట్టాలో చూసిద్ది అన్నమాట. శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి. పడిపోతారండి ఆహారం కోసం చాలా మంది. తప్పుడు పనులు, చెడ్డ పనులు, పాడు పనులు. పడిపోవద్దు సుమా. ఆహారం కోసం ఎవ్వరు పడిపోవద్దు. చెడ్డ పనులు చేయొద్దు. శరీరం కోసం, ఒకరోజు తినేదాని కోసం చెడ్డ పనులు, బ్యాడ్ థింగ్స్. ఆదాముది అదే పరీక్ష, మనందరికీ అదే పరీక్ష ఉండిద్ది. కాబట్టి మనమే దేనికి మనము ఎలాంటి చెడ్డ పనులు చెయ్యకూడదు ఆహారం విషయంలో. ఇక్కడ నేను యేసు ప్రభు చూపిస్తున్నాను. చాలా మంది షాపింగ్ మాల్కి వెళ్తారు, కనపడింది కొనుక్కోకుండా, బిల్లు వేయించుకోకుండా తెచ్చేసుకుంటారు. నీ కడుపు తినడానికి ఆహారం కోసం. సాతాన్ని దేం కాదు, ఎవరు చూడలేదులే, వేసుకో లోపల. మార్కెట్, సూపర్ మార్కెట్ ఏముంది అని చెప్పేసి అది సాతాను శోధన. లొంగిపోకూడదు. అది తినకపోతే మనం ఏమీ కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇవ్వాలనుకుంటే దేవుడు ఒక మంచి గొప్ప మనకి ఇస్తాడు. దేవుణ్ణి అవమానపరిచేటట్టుగా మనం ఎక్కడా ఉండకూడదు. ఆత్మ ఖడ్గంతో మనం సాతాన్ని దాన్ని ఖండించాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శరీరాన్ని ఆశ పుట్టించింది మనకి సాతాను, యేసయ్య కూడా అదే ఆశ పుట్టించింది. ఒక్కసారిగా ఆత్మ ఖడ్గాన్ని దేవుడు వాడాడు. నువ్విచ్చే రొట్టె వల్ల కాదు కానీ దేవుడు నోట ఉండి వచ్చి మాట వల్ల నేను బ్రతుకుతాను. సమాధానం అలా బుద్ధి చెప్పాలండి. ఎవరికి? సాతాను. రెండో శోధన మళ్ళీ వచ్చింది. ఏం శోధన వచ్చింది? వదిలేశాడా? ఒక్కసారి వచ్చి సాతాను వదిలేశాడా? వదలడు సుమా. రెండోసారి మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి. ఇంకో రూపంలో ఇంకో కష్టాన్ని తీసుకొస్తాడు, ఇంకో శోధన తీసుకొస్తాడు. రెండోది ఎక్కడుంది? దేవాలయపు చిత్రమున ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే, అదేనండి, అదే దేవుని కుమారుడు అయితే కిందికి దునుకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది. చాలు. దేవుని కుమారుడు కొంచెం పైకి వెళ్ళు. వచ్చిన ఎంత? 5వ వచనం. అపవాది మళ్ళీ వచ్చి ఏమంటుంది? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకుని పోయి దేవాలయపు శిఖరమును ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దిగుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. దుముకుము కిందకి. యెరూషలేము మందిరం, దేవాలయం మందిరం తీసుకెళ్లి 450 అడుగులు పెద్ద ఎత్తు. నువ్వు దేవుడు బిడ్డ, దేవుడు కుమారుడు అంటున్నావు కదా. దేవుడు కుమారుడు అయితే ఏం అంటారు కదా, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు ప్రాంతం అయితే, ఇది జయించు అది చెయ్యి, మనకు కూడా వస్తా ఉంటాయి సవాల్స్. దేవుడి దగ్గర కూడా సోదకుడు వచ్చి ఏమన్నా నువ్వు దేవుడు కుమారుడు అయితే దీనిపై నుంచి దూకు. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట అందరూ కీర్తన 91 చదివారుగా. ఎందుకంటున్నారు ఇక్కడ దూకు అంటే? అప్పుడేమవుతుంది? ఈ పట్టణం ఆయన తీసుకుని పోయి దేవాలయపు శిఖరం ఆయన నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు. నేత్రాశ నీ కంటికి నువ్వు దేవుని కుమారుడు అని చూపించుకోవడానికి, నువ్వు గొప్పవాడు అనిపించుకోవడానికి ఈ పని చెయ్యి. ఈ రాజ్యం కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నా దేవుడు తన దూతలకు అప్పచెబుతాడు నా పాదములకు రాయితాలు. కీర్తన 91 వచ్చిన ఉంటుంది. ఏమని? నీ పాదములకు రాయి తగులుకోకుండా తన దూతలకి ఆజ్ఞాపించును అన్న వాక్యాన్ని ఇక్కడ ఆత్మ ఖడ్గాన్ని సాతాను ముందు దేవుడు చెప్తారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదన్నా శోధనలోకి వెళ్తుంటే వెంటనే ఒక వాక్యం మనకి గుర్తుకు రావాలి. మనం కష్టంలో ఉన్నప్పుడు వింటున్న వాక్యము ఈ హృదయంలో పెట్టుకుని వెంటనే మనకి ఆ వాక్యముతో సాతాన్ని ఖడ్గంతో దాన్ని చంపివేయాలన్నమాట సాతాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో శోధన వస్తుంది, మళ్ళీ శోధిస్తాడు. ఈసారి ఏమంటాడంటే ఈ లోక రాజ్యాలని 8వ వచనం, ఈ లోక రాజ్యాలన్నీ ఎత్తైన ఒక కొండ మీద తీసుకుపోయి ఈ లోక రాజ్యాలన్నింటినీ మహిమను చూపించి నువ్వు సాగిలపడి నాకు నమస్కారము అది చాలు. ఈ లోక రాజ్యం మీరేమంటారు? ఈ రోజు మీకు ఈ పనికి ముదీర్గా చేస్తాను, ఈ కంపెనీకి మేనేజర్ గా చేస్తాను, నువ్వే 4 హెడ్వి, నువ్వే నీ కిందే కూలోళ్ళు ఇస్తాను, పనాలను ఇస్తాను అని అంటే ఏమంటారు? సరే 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 లొంగిపోతారు మీరు. అవునా కదా? వాళ్ళు ఇచ్చేది కొంచెం, మన దేవుడు ఇచ్చే అంతకన్నా. ఎందుకన్నాడు? ఈ లోక రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తా, నువ్వేం చేయొద్దు, నన్ను నమ్ము, నన్ను నమస్కరించు, నాకు వంగి నమస్కారం చెయ్యి, నేను దేవుడని నమ్ము. ఏం చెప్తాడండి దేవుడు? ఏమని చెబుతాడు? ఏమని చెబుతాడు? సాతానా కొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపబడు. ఈ భూమి మీద గాని ఆకాశం మీద గాని ఎక్కడైనా నువ్వు దేనిని మనం మొక్కకూడదని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది. దేన్ని కూడా కొంతమంది మన చుట్టాలు పక్కాలు మన బంధువులు మిత్రులు మనకి ప్రతి శోధన వస్తుంది సుమా, అసలు చేసినామా అంతే. ఆ శోధకుడికి అవకాశం ఇచ్చేసే మనతో ఉండి జీవించి నరకంలోకి మనల్ని తీసుకురావాలి. ఎందుకంటే ఈ ప్రజలు నమస్కారం చేస్తే ఆ సిలువు శ్రమలు లేకోకుండా, సిలువే శ్రమ లేకోకుండా సిలువును తప్పించాలని చూస్తున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా ఏసైని తప్పించాలని చెప్పి శోధకుడు చూస్తున్నాడు. ఏసై వచ్చింది సిలువును జయించడానికి, సిలువు మీద మరణించడానికి. ఎంత ప్రయత్నాలు చేశాడు చూడండి. కాబట్టి ఏసైకి శోధన ఎలా తప్పించుకున్నాడు, ఎలా జయించాడు ఏసయ్య శోధనని? ఆత్మ ఖడ్గం అనే వాక్యాన్ని వాడాడు.
ప్రతిదీ ఉంది. ఇదంతా ఆయుధశాల. ఇదేంటండి? ఆయుధాలు ఉండే శాల. దీంట్లో అనేకమైన ఆయుధాలు ఉన్నాయి, అనేకమైన ఆత్మ ఖడ్గాలు ఉన్నాయి, నిన్ను నన్ను రక్షించుకునే ఖడ్గాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, శోధనకి భయపడొద్దు, శోధనకి జయించే మార్గం నేను నీకు చెప్తున్నా. శోధన ఉంటుంది, దేనికి మీరు పడిపోకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవస్తున్న హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 తిమోతి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలా దేవుడు హల్లెలూయా. ఈ వాక్యము మనల్ని తప్పుదిద్దుటకు, ఖండించుటకు, సరిచేయుటకు, సత్యంలోనికి నడిపించుటకు, మార్గంలోకి ఉంచుటకు ఒక ఖడ్గం మన చేతుల్లో దేవుడు పెట్టి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు, మీరు శోధించబడుతున్నారు, నీకే కష్టాలు, యోబుకే కష్టాలు, నాకే కష్టాలు, నా బిడ్డకే కష్టాలని మీరు అనుకోవద్దు. ఏమనుందండి హెబ్రీ పత్రిక 4వ యాజకుడు మన బలహీనతల యందు మనతో సహాయ అనుభవం లేనివాడు కాదు, గాని సమస్త విషయముల్లోనూ మన వల్లనే శోధించబడ్డాడు. ఆయన పాపం లేనివాడు, పాపం లేదు, శోధించబడ్డాడు, పాపానికి లొంగిపోలేదు, సాతానికి లొంగిపోలేదు, నిలబడి జయించాడు. హల్లెలూయా. నేను శోధింపబడ్డాను, నేను జయించాను, నేను మీకు ఒక మార్గంగా నేను నిలబడ్డానని వాక్యము చెప్తున్నామంట హెబ్రీ పత్రికలో. అక్కడ నెరవేర్చాడు మత్తయి సువార్తలో, మళ్ళీ మనకి జ్ఞాపకము చేస్తున్నాడు దేవుడు. అక్కడ ఆదాము ఫెయిల్ అయిపోయాడు. నేత్రాశకు, జీవపడమ్మకి మంచి జ్ఞానం కలిగిద్దని చెప్పగానే ఆ మాటలకు పడిపోయాడు. ఆ పండుని చూసి ఉండలేకపోయాడు. తింటే బాగుంటుంది అనుకున్నాడు. ఆదాము అవ్వలు ఇద్దరు తప్పు చేసేశారు. చూడండి, ఆదాము ఉన్నాడేమో మంచి అరణ్యంలో ఉన్నాడు, అందమైన తోటలో ఉన్నాడు, పళ్ళు, ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. కానీ యేసు ప్రభు మాత్రం అరణ్యంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, ఒంటరిగా అరణ్యం ఎడారుల్లో ఉన్నాడు. ఏదాని తోటలో మంచి పుష్పాలతో సంతోషంగా ఉందేమో ఆదాము, యేసయ్యేమో అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉండి ఒంటరిగా ఉండి పాస్ అయ్యాడు. ఇక్కడ సోదాన్ని జయించాడు. కానీ ఆదాము అన్ని ఉండి అందమైన వాతావరణంలో ఉండి సాతానికి లోబడిపోయి ఫెయిల్ అయిపోయాడు. హల్లెలూయా. మనం ఉండే స్థలం అంటారు, మీరు ఎందుకంటే తప్పు చేస్తున్నారు, ఈ దేశం వచ్చి భార్య తెలియకోకుండా, భర్త తెలియకోకుండా మీరు పనిచేస్తున్న చోట ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారంటే కొంతమంది ఏంటి ఇలా పడుతుంది, నేనుండే స్థలం అలాంటిది, నేనుండే పరిస్థితి అలాంటిది, మీకు తెలిసిద్ది. మీరు ఇప్పుడు భార్య భర్తలతో బిడ్డలతో సంతోషంగా అక్కడ ఉన్నారు కాబట్టి ఇండియాలో ఉండి ఎన్ని కబుర్లైనా చెప్తారు, ఇక్కడికి వచ్చి చూడండి మా పరిస్థితి ఎలా ఉండిద్దో అని అంటారు కొంతమంది. దేవుడు అలా ఉండి కూడా మనకి చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నా మనం ఎలా ఉండాలంటే, ఎక్కడున్నా ఒక సాక్షిగా ఉండాలి. మనమే ఒక ప్రసంగం లాగా కనబడాలి. ఎప్పుడు చెప్పడం కాదు, ఒక ప్రసంగం లాగా మనం కనబడాలా, ఒక సాక్ష్యం లాగా మనము కనబడాలి. నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ బిహేవియర్, ఏ స్థలం మారినా, ప్లేస్ మారినా, ఊరు మారినా ఎవరి ఆ శాతానికే మనం అవకాశం ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే మనం ముందుకు వెళ్తే జయించవలసిన ఖడ్గాలు మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. ఇంకా కొంతమందికి బైబిల్ చదవడం రాదు. బైబిల్ చదవడం రాని వాళ్ళు ఏం చేయాలి, ఈ శాతాన్ని ఎలా జయించాలి, ఈ శోధన ఎలా జయించాలి. క్యాన్సర్ వచ్చిందమ్మా, బాగా ప్రార్థన చేస్తామమ్మా, ఫస్ట్ నుంచి మేము ప్రేయర్ లో ఉన్నామమ్మా. ఒక ఆవిడ ఒక క్యాన్సర్ వచ్చిందంటే వస్తుంది శోధన, రాకుండా ఉండదు. క్యాన్సర్ వచ్చిందని ప్రార్థన చేయడం మానేసింది, క్యాన్సర్ వచ్చిందని చర్చికి వెళ్ళడం మానేశారు. దేవుని జీవ కిరీటంని ఇస్తారని చెప్పాడు దేవుడు. ఇంకా చూస్తే ఇంకా చాలా మంచి మాట ఉంటుంది అనమాట ముందుకెళ్ళేది. సరే, జయించిన కాస్త 3 ఖడ్గాలు మీకు చెప్తా. ఏం చెప్తాను? ఖడ్గాలు. ఇంకా చాలా ఖడ్గాలు ఉన్నాయి, ఎన్ని గుర్తుంటే అన్ని ఖడ్గాలు చెప్తా ఉంటా. ఖడ్గం ఏంటి? ఆత్మీయ ఖడ్గం, వాక్యం అనే ఖడ్గాలే మీకు చెప్తున్నాను. జయించడానికి కావాల్సిన ఖడ్గాలు మొట్టమొదటిగా మన జీవితంలో
ఏముండాలి అంటే ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన లేని జీవితము, నీళ్ళు లేని జీవితము, సాతానికి అవకాశం ఇస్తున్న జీవితం. ఊరికి నేను కూర్చున్నా ఖాళీగా సైలెంట్ గా ఈరోజు ప్రార్థనే చేయలేదా, శోధన నీ ఇంటికి వచ్చేస్తుంది. ప్రార్థించారు చాలా మంది. నాకు కొంతమంది ఫోన్లు చేస్తారు కొన్ని విషయాలు ప్రార్థన చేయమని. దేవస్థతో మళ్ళీ చెప్తే ఎక్కడ ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పరు అని కొన్ని చెప్పను. నేనే ప్రార్థన చేస్తా, వాళ్ళు చేయరు. నేను స్తోత్రం హల్లెలూయా. కానీ ప్రార్థన చేస్తూ ఉండగా నేను మీకు మళ్ళీ చదువుతున్నా, మళ్ళీ రెండోసారి చదువుతున్నా, ఎవరు నాతో ఏం మాట్లాడినా మీ యొక్క నెగిటివిటీ గురించి, మీ యొక్క తప్పు గురించి, మీరు చెప్పే అబద్ధం గురించి, మీరు చెప్పే దాని గురించి నేను నమ్మాను అని మీరు అనుకుంటారు. కానీ మీ అంతరంగంలో ఏముందో నాకు తెలుసు, 100% తెలుసు. నా నోటితో నేను చెప్పను. ఈ మందిరానికి వస్తారు, వచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు ఎన్ని తప్పులు చేసి ఎంత పాపం చేసి మందిరంలో కూర్చుందండి ఈవిడ అని ఇంకొకరు మనము అనుకుంటాం. కాదు సుమా, నేను కూడా ఎందుకు నోరు అక్కడ ఎందుకు తెరవట్లేదు, ఇక్కడ మనం ఎందుకు అనుకోకూడదంటే ఈ రోజు ఆమె ఎన్నో తప్పులు చేసి ఎంతో చెడ్డ వ్యక్తిగా మందిరంలో ఉండొచ్చు. కానీ మెల్లిమెల్లిగా ప్రతి చెడ్డతనం నుంచి, చెడుతనం నుంచి దేవుడు దూరపరిచి గొప్ప ఆయుధంగా మంచి గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. రాణిస్తేనేగా మందిరానికి వచ్చిన వాళ్ళని ఆమెలా ఈవిడలా అట్టలా ఇట్టలా అని చెప్పేసి మనము మాట్లాడినే వాళ్ళే కావాలి. వాళ్ళు వస్తేనే మారతారు, రాకపోతే అసలు ఎలా మారతారు? అందుకే నేను కూడా పొరపాటున నా నోటి నుంచి ఒక చెడ్డ మాట, ఒక వ్యతిరేక మాట వస్తే తట్టుకోలేనమాట. మీరు రాదు ఎక్కడో ఇంక నాకు విసిగి ఎత్తినప్పుడే నేను గర్దిస్తాను, ఇంక చివరిగా గర్దిస్తాను అనమాట. చూసి గర్దిస్తాను. కాబట్టి చాలా మనం ప్రార్థన ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభు చేపల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన, ఒక చేప ప్రార్థన చేయగలరు, 2 చేపలతో ప్రార్థన చేయగలరు, ఏమైందండి మల్టిప్లై అయిపోయింది. ఒక 2 చేపలు అనేకమైన చేపలు అయిపోయింది. ఆత్మ ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ దిగి వస్తుంది, ఆ పరిశుద్ధాత్మ ఆ ప్రాంతంలోనికి వచ్చేస్తుంది. నువ్వు అన్నదేటప్పుడు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేయి. ఆహారం పరిశుద్ధమైపోతుంది, అపవిత్రమైనది పవిత్రమైపోతుంది. దేవస్థం చెడుగా ఉన్నది మంచిగా మారిపోతుంది. ప్రార్థన మార్చివేస్తుంది, అపవాది పారిపోతుంది అనమాట. కాబట్టి ప్రార్థన అనేది మనకి ప్రేయర్ ఇట్స్ గివ్స్ us స్ప్రెడింగ్ ద స్పిరిట్ అంటే పరిశుద్ధ ఆత్మని స్ప్రెడ్ చేస్తుంది ఆ ప్రాంతంలో. అది వస్తువైనా, మనిషి అయినా, వ్యక్తువైనా, పరిస్థితులైనా. కాబట్టి ఉన్న స్థలము ఎంత చెడ్డదైనా వెంటనే ప్రార్థన చేయగానే చుట్టూ పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధమైన కవచము, ఆత్మ కవచము, ఖడ్గము చుట్టూ నీవు చుట్టూ తోడుగా ఉంటామన్నమాట. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన లేకపోతే వచ్చేసింది సోమాపవాది. రెండోది ఇంకొక ఖడ్గం నేను చెప్తున్నాను ఏమిటంటే పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మతో ఎలా నింపబడి ఉంటామండి? ప్రార్థిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ నీ తెలియకుండా ప్రార్థన చేస్తాం. పాట పాడేదని పరిశుద్ధాత్మ అంటే చప్పట్లు కొట్టి భాషలతో మాట్లాడటమే కాదు, దేవునితో మాట్లాడతాం. ప్రార్థించే వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రార్థించడం, పాటలు పాడేవాళ్ళు ఇంకా ఎక్కువగా పాటలు పాడటం, పరిచయం చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ పరిచయం చేయడం, పరిశుద్ధాత్మతో నడిపించడం. ఆయన ఆత్మతో మనము నింపబడాలి, ఆయన ఆత్మతో ఏకీభవించాలా. మనం దేవునితో నింపబడతాం ఎప్పుడు, అప్పుడే మనము సాతాన్ని మనం జయించగలుగుతాం. చాలా మంది మందుతో నింపబడి ఉంటారు, మందు తాగేసి ఫుల్గా నింపబడి ఉంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? సాతాను వచ్చి పక్కన కూర్చుంటాడు. మందు తాగేవాళ్ళు మందుతో నింపబడతారు, దాని ప్లేస్ ఇంకేమన్నా పెట్టుకోవచ్చు మనం. సిగరెట్లు, పాన్ పరాకులు, ఫోన్లు, వీడియోలు, మెసేజ్లు, టాకింగ్ కాదు టిక్ టాక్లు, వీడియోస్. దేనితో నింపబడుతున్నావు? రోజంతా వీడియోలతో నింపబడుతున్నావు. రోజంతా ఫోన్ చూసి 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 దాంతోనే నీ బ్రెయిన్ అంతా నింపబడిపోయి ఉంది. పరిశుద్ధ ఆత్మతో ఎక్కడ నింపబడి ఉంటావు? సాతాను వచ్చి ఇంట్లో కూర్చుని పడే చెడ్డ వీడియోస్, బ్యాడ్ వీడియోస్, ఫోన్. డోంట్ బీ విత్ ఎనీథింగ్.
అసలు అలాంటి మనల్ని దేని పాడు చేస్తుందో ప్రోలోగఫీ ఏది మనల్ని ఎవరితో దేనితో మనం పాడైపోతున్నాము, ఎవరితో సహవాసం ఉంటున్నావు, దేనితో నింపబడి ఉంటున్నావు, ఏ వ్యక్తితో నింపబడి ఉంటున్నావు, ఏ మనిషితో, ఏ ఆలోచనతో, ఏ వస్తువుతో, దేనితో, ఏ చెడ్డ వ్యక్తితో ఉంటుందో దాని ద్వారా మనము సాతాన్ని శోధన మనం కొని తెచ్చుకుంటున్నాం. జయించాలంటే పరిశుద్ధాత్మతని మనము నింపబడి రోజు ఒక వ్యక్తిని కలుస్తానండి, రోజు 2 గంటలు నేను ఆ వ్యక్తితో మాట్లాడుకుని ఉండలేనండి. ఆ వ్యక్తితోనే మన 2 గంటలు మాట్లాడిన 2 గంటలు ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో అదే ఆలోచిస్తాం. నీ హృదయం ఆ మాటలతో నింపబడి ఉంది, నీ శరీరం ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంది, నీ రోజంతా ఆ వ్యక్తితో నింపబడి ఉన్న సాధారణ వచ్చింది. ఇంట్లో గొడవలు, గందరగోళాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవే నీకు శోధన కనపడతాయి. దేవుని స్తోత్రం. సోదరుని జయించాలి అంటే యేసయ్య ప్రార్థన చేశాడండి. దేవుని స్తోత్రం. నువ్వేం చేయాలి ఇక్కడ? రెండోదిగా పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. దేంతో ఎవరితో సహవాసం చేయకూడదు. చెడ్డ వ్యక్తితో. ఒక వ్యక్తి మాటలు గల కారణం ఏంటి? పుట్టినప్పుడు మంచి వ్యక్తే, పరిశుద్ధుడే, అవునా కదా? మధ్యలో ఎందుకు మారిపోతున్నారు? ఈ పిల్ల ఇంత ముందు ఏ గౌన్ అయితే ఆ గౌన్ వేసుకునేది, ఇప్పుడు వేసుకోవట్లేదు. ఎందుకు మారిపోయింది? పక్కన స్నేహితులు ఫోన్ లో డయానా రెడ్ కలరు, పింక్ కలరు, ఆ అమ్మాయి అదే వేసుకుంటుంది, నీ ఇదే వేసుకుంటాను. నాకు ఒక జడే, 2 జడే. సహవాసం ఎవరితో సహవాసం చేయడం వల్ల పాడైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం పుట్టేటప్పుడు మంచిగా పుట్టాము, మనం మంచిగా పుట్టించాడు దేవుడు. మనం పాడైపోతున్నామంటే మన సహవాసం బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోది ఏంటి అంటే ఖడ్గం, దేవుని వాక్యం. దేవుని వాక్యమై ఉంది, ఖడ్గమైనది. ఎబ్రీపత్రిక 4:12 ఇది సజీవమైన ముగించబోతున్నా ఖడ్గమై ఉన్నది. మీరు జయించాలి సాతాన్ని. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే శోధనలు ఉన్నాయి, వస్తాయి, దాన్ని జయించే శక్తి మీకు కలగాలి అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. భయపడొద్దు. ఏమన్నానండి? దేవుని వాక్యమే ఖడ్గం. వాక్యం తెలియకోకుండా ఎవరు ఉండకూడదు. వాక్యం లేని చోట మీరు ఉండొద్దు. ఏ మందిరం, ఆ మందిరం బాగుంది కదా, అక్కడ బాగుంది కదా, ఇక్కడ బాగుంది కదా, నాటకాలతో నాట్యాలతో అలవలించే, సంతోషం చేసే మనుషులను చూసి, మ్యూజిక్ చూసి, ఇంక దేన్నో చూసి, ఇంకో వ్యక్తిని ఇష్టపడి, ఆ వ్యక్తిని ఇష్టపడి మందిరానికి వెళ్ళకూడదు. దేవుని వాక్యం ఎక్కడుందో అక్కడ మనము ఉండాలి. వాక్యం లేని చోట దేవుడు ఉండనే ఉండడు. ఆత్మతో సత్యంతో నడిపింపని ఆ ప్రార్థన, ఆరాధన అసలు జరగలే. దేవుని వాక్యం ఉండాలి, అది నువ్వు వినాలి, అది నీ హృదయంలో పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ద్వారా మాత్రమే సాతాన్ని మనము జయించగలుగుతాము. దేవుడు సాతాన్ని జయించిన ప్రతిసారి దేవుడు వాక్యాన్ని వాడేశాడు. ఆ జ్ఞానం మనకి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనలో పెట్టుకుని దాన్ని మెడిటేట్. ఏ కష్టం వచ్చినా, ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తానండి. 1కి 100 సార్లు చెప్పేస్తానండి ఆ వాక్యాన్ని. ఏ వాక్యం చెప్పాలో, 34వ కీర్తనలోకి వెళ్ళిపోవాలా, 91వ కీర్తనలోకి వెళ్ళిపోవాలా, పరలోక ప్రార్థనలోకి వెళ్ళిపోవాలా, యెషయా 45లోకి వెళ్ళిపోవాలా, నిర్గమకాండ 14 అలా ఆ పరిస్థితిని బట్టి వాక్యానికి వెళ్ళిపోయి అది 100 సార్లు పైన చెప్పేస్తాను. వాక్యం తెలిసి మనకి ఉండాలి. వాక్యాన్ని తెలుసుకోవాలి. నిర్గమకాండ 14వ వచనం ఏం చెబుతుంది? యెహోవా మీ పక్షులు యుద్ధం చేయని మీరు ఊరకనే యుండుడి. నోరేసుకుని పడటం వ్యర్థం. చేస్తాడు, నీ పని చేస్తా ఉంటాడు, చూస్తా ఉండు. నువ్వు అంతే లోపల ప్రార్థన ధ్యానించి అదే వాక్యాన్ని చూస్తా ఉండు. వాక్యం తెలిసి మనం ఉండాలి. వాక్యం సాతాన్ని జయించగల ఇదన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చివరికి ఒకే ఒక వచనం చూపించి ముగిస్తాను. మరి మనం వెళ్ళిపోవాలి కాబట్టి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించు. ఏది రక్షించును? వాక్యం. వాక్యం యొక్క దుష్టుల మార్గంలో పడిపోకుండా, దుష్టులతో చేయి చాపుకోకుండా, నువ్వేం చేస్తావు నేను అదే చేస్తాను అని చెప్పి ఆ చెడ్డ పని చేయకోకుండా. కొంతమంది దేంతో ఉంటారండి? బూతులు బూతులు బూతులు, కోపం కోపం కోపం, తిట్టమే ఇదే పని. బాబా నోరు దేవుడిచ్చి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఇంకా అవసరమైతే తినడానికి. ఎందుకంటే తిట్టడానికి, తిట్టి పిల్లలను తిట్టి, పక్కన వాళ్ళని తిట్టి, ఎందుకో తిట్టి, దానికి తిట్టి, దుష్టుల మార్గంలో నుండి
మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో మూర్ఖంగా మాట్లాడతారు. అబ్బా వీళ్ళ వల్ల నేను పాడైపోయాను, మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నేను రక్షించును, చీకటి త్రోవలోనికి నడువని యథార్థ మార్గంలో విడిచిపెట్టగలరు. అది చూడండి, మీరు మంచి మార్గంలో ఉంటారు, వాళ్ళతో ఉండడం వల్ల ఆ దుష్టులు మిమ్మల్ని పాడు చేస్తారు. నేను మంచిగా ఉండేదాన్ని, ఎంత సంపాదించుకునేదాన్నో, ఈ పాటికి ఏ స్టేజ్ లో ఉండాల్సిందాన్నో, ఇలా ఉన్నానంటే కారణం వల్ల అయిపోయింది. అది కానీ నా జీవితంలో ఆ పరిస్థితి కానీ జరగకుండా ఉన్నట్టేదేనా, అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంతో నువ్వు ఉండాలి, వాక్యాన్ని వినాలి, మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఇది ఉంటే దుష్టుడంట అక్కడే ఆగిపోతాడంట. నీ ఇంటి బయట గేట్ దగ్గర హీ విల్ స్టాప్, హీ నెవర్ కమ్ ఇన్ సైడ్, హీ కెనాట్ కమ్ ఇన్ సైడ్, పారిపోతాడు అసలు. వాక్యం చదువు ఏం చేయాలో తెలియనప్పుడు ఒంటరిగా ఏం చేస్తాం? మనం ఫోన్ తీసుకు యూట్యూబ్ లో చూస్తాం కాదు, వాక్యాన్ని చదవండి. దేవస్థితులు హల్లెలూయా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేనైతే ఈ మధ్య ఈరోజు అసలు చూడండి 5 గంటలకి పెట్టారంటండి ఈ బిల్డింగ్ చుట్టూ పోస్టర్లు అతికిచ్చారంట బల్దియా నుంచి. ఆ లైన్ అంతా పెట్టి ఈ బిల్డింగ్ ఈ చివర ఉండిద్ది, ఆ చివర ఉండిద్ది. దేవుని స్తోత్రం, మనం ఈ పక్క ఇటు పక్క ఎవరు రారు. ఈ బిల్డింగ్ అటు పక్కే హ్యారీస్ ఉంటాడు. ఉదయం 5 గంటలకు పెట్టాడంట, 5 గంటలకు అతికిచ్చాడండి పోస్టర్లు, అన్ని బిల్డింగ్లు అయిపోయింది. మా దానికి కూడా అతికిచ్చాడంట. బండి సౌండ్ రావడం వల్ల హ్యారీస్ లేచాడు, లేచి వీళ్ళని పిలిచి రావటం, ఈ స్టోరీ అంతా అయ్యగా చెప్పారు. అవునా కదా? అదే టైంలో నేను ప్రార్థన చేస్తాను, అది నాకు తెలియదు. నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తానన్నమాట. 5 ఏళ్ళు పట్టుకుని అది చేయడానికి గంట టైం పట్టింది. ఈ మధ్య ప్రెగ్నెన్సీ వల్ల ఆ ప్రార్థన అయినా కూడా చేయాల్సి కొంచెం తగ్గిస్తున్నాను, అరగంటకు వచ్చేసాను. కూర్చుంటే కాళ్ళు తుమ్మలు ఎక్కువైపోతున్నాయి మంచం మీద అట్లాగే. కానీ నా ఇంట్లో నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, పెట్టిన పేపర్ దేవుడు తీసేసేలా అమ్మవారి గేటు దగ్గరే ఆగిపోతుంది. అది మాకు తెలియదు. నెక్స్ట్ డే ఎందుకో అయ్యగా వెళ్తే మొత్తం వీడియోలో అతను చూపిస్తున్నారు, సెక్యూరిటీ అతను వచ్చింది, అతికిచ్చింది, మాట్లాడింది, తీసింది అంతా కూడా. కాబట్టి దుష్టుడు నీ ఇంటి బయటే ఆగిపోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేనితో మనం నింపబడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఇంకా 15వ వచనం కొడుతున్నాను. వారి నడుచుకున్న త్రోవలు వంకరవి కాకుండా వాటి కుటిల వర్తనలు మరియు జారస్త్రీ నుండి మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించు. జారస్త్రీ ప్రతి ఒక్కరు, ఏ అబ్బాయికో ఏ అమ్మాయికో, మీరు గాని నేను గాని, యవనంలో గాని, బాల్యంలో గాని, వృద్ధాప్యంలో గాని ఒక వయసు సంబంధం లేదండి, పడిపోతారు. ఒక వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యమే వినటం వల్ల, వాక్యం వినటం వల్ల అమ్మో ఆ వ్యక్తితో వెళ్ళకూడదు, భయం వచ్చేస్తుంది, ఆ వ్యక్తితో ఉండకూడదు. దేవుడు మనల్ని చెప్తూ ఉంటాడు. మన దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి మాట చెప్పేవాళ్ళు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు మంచి మాట చెప్తాడు. ఈ వాక్యము నువ్వు వింటున్న ద్వారా జారస్త్రీ చోటకి పోనే పో. ఎందుకంటే మన కుటుంబంలో అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఎప్పుడు భార్యతోనే, ఎప్పుడు భర్తతోనే ఉంటాం. కాబట్టి ఆ ప్రేమ కోసము ఎన్నో తప్పులు మనము జారస్త్రీ చేతులు పడిపోవడం వల్ల ఏమవుతుందంట? మరణం అంట. జారస్త్రీ చేతులు పడిపోతే దాని వల్ల ఏమవుతుందంటే మనం మరణాన్ని తెచ్చుకుంటామంటండి, మరణించబడతామంట, అంత శాపానికి గురి అవుతామంట. దాని నుంచి తప్పించబడాలంటే దేవుని వాక్యము చదువుతూ వింటూ ప్రార్థనలో మనము సాతాను ఇంటి బయటే ఆగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా సామెతలు 3:1 చూస్తే కూడా ఉంది. నా ఉపదేశం మరుగము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా. దావీదు కూడా అంటాడు 119వ కీర్తనలో, నేను పాపం చేయకుండా ఉండినట్టు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకునేటట్టు చేయకూడదు. వాక్యము మన హృదయంలో ఉంటే పాపం మనం చేయనే. దుష్టుడు తరమకుండా తనే పారిపోవాలంటే, శోధనను నువ్వు జయించాలంటే, గుర్తుపెట్టుకోండి, సాతాను ఎలా ఉంటుందంటే అపవాది గర్జించు సింహం వల్లే ఎప్పుడు మృంగుదమా, ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు పాడు చేద్దామా, ఎప్పుడు నాశనం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటది. ఇప్పుడు మీకు నేను చెప్పిన ఖడ్గాల మీద పాటిస్తే
సాతాన్ని మనము జయించగలుగుతాము. నిలుస్తున్న హల్లెలూయా. శోధన ఉంటది, కానీ అది మనల్ని ఏం చేయలే, పారిపోతుంది మన దగ్గర నుంచి. కాబట్టి దేనికి భయపడకూడదు, దాన్ని జయించే వారిగా ఆత్మ ఖడ్గముల గురించి మనం తెలుసుకుని ఈ ఖడ్గాల్ని వాడేటట్టుగా మనము ఉండాలి. ఆత్మ ఖడ్గాలను ధరించుకోవాలి. ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. ఖడ్గమై ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనందరూ కూడా శోధనకి భయపడకుండా శోధన జయించేవారుగా. నీ బిడ్డలో ప్రార్థన చేయకపోతే సమా ఎందుకమ్మా ఇలా ఉన్నావంటే ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన మనము చేయాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.